వామ్మో అసలు మన తనుజ దివ్యది ఒక రేంజ్ గొడవ అనుకుంటే వాళ్ళు పర్సనల్ గా అటాక్ చేసుకున్నారు. టు బి ఫ్రాంక్ తనుజానే స్టార్ట్ చేసింది, కానీ వీకెండ్ లో వచ్చేసరికి దివ్యది తప్పు అని పోర్ట్రే చేసేసారు. ఇక్కడ నాకు ఒకటి అర్థం కాదు, చాలా మంది నాకు కమెంట్ చేస్తున్నారు ఏంటి అంటే దివ్య వైపు మాట్లాడటానికి నీకు ఎంత ఇచ్చారు అని. దివ్య ఎంత ఇస్తుంది నాకు? తను ఏమైనా సెలబ్రిటీనా? తన వైపు మాట్లాడడానికి నాకు డబ్బులు పెట్టించుకోవడానికి దివ్య ఏమైనా సెలబ్రిటీనా తనుజలాగా? తనుజ టెలివిజన్లో వెండితెరలో కావచ్చు లేకపోతే బుల్లితెరలో కావచ్చు ఆవిడ ఒక సెలబ్రిటీ, ఆమెకి పిఆర్ టీం ఉంది, తనకి కొన్ని ఏమంటారు సపోర్ట్ చేశాను అంటే తను ఏమైనా ఇచ్చిందా అని అనడానికి ఒక అర్థం ఉంది. దివ్య నేను తనకు ఎందుకు సపోర్ట్ చేశానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక తెలుగు అమ్మాయిని, దివ్య ఒక తెలుగు అమ్మాయి, నేను ఖచ్చితంగా సపోర్ట్ చేయాలనుకున్నాను. అండ్ తనేమి ఊరికే కూర్చొని ఉంటే నేను సపోర్ట్ చేయలేదండి. దివ్య తనుజతో కంపేర్ చేస్తే మెంటల్ గా కావచ్చు ఫిజికల్ గా కావచ్చు ద బెస్ట్ ఇస్తుంది దివ్య. మీరే చూడండి మీ కళ్ళతో. లైవ్ చూస్తున్నావా లేదని నన్ను అడుగుతున్నారు కదా, మీరు చూడట్లేదా? ఒకటి భరణి గారి విషయంలో తనుజ నాన్న వెళ్తుంది అంతే, కానీ దివ్య భరణి గారు ఇటు రండి అనడము తప్పు అయిపోయింది. ఎందుకంటే అమ్మాయి టోనే అంత, బట్ ఆ అమ్మాయి చేసిన కేరింగ్ తనుజ ఏ రోజు చేయలేదు. ఎందుకు కంపేరింగ్ అంటే మీరు కంపేర్ చేస్తున్నారు కాబట్టి నేను కంపేర్ చేస్తున్నాను. ఈ విషయంలో నేను ఖచ్చితంగా దివ్యనే సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే ఆ అమ్మాయి తెలుగింటి అమ్మాయి, మా తెలుగు అమ్మాయి, నేను ఒక తెలుగు అమ్మాయిని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంటి అమ్మాయిని సపోర్ట్ చేసుకున్న తర్వాతే వేరే వాళ్ళకి సపోర్ట్ చేస్తా. అది కూడా ఏం చేయకుండా కూర్చున్న అమ్మాయిని నేను సపోర్ట్ చేయట్లా. ద బెస్ట్ ఇస్తుంది, తను ఆడుతుంది, తన ఉన్న పర్సనాలిటీకి, నోట్ దిస్ పాయింట్, తన పర్సనాలిటీకి ఎంత ఆడుతుందో మీరు కూడా చూస్తున్నారు. తనేమి సపోర్ట్ కావాలి నాకు, మీరు నాకు సపోర్ట్ చేయండి అని ఏ రోజు ఎవరిని అడిగినట్టు నేను చూడలేదు, వినలేదు. తనకే హౌస్ మొత్తం తన వైల్డ్ కార్డ్ లో వచ్చిన తర్వాత కెప్టెన్సీ టాస్క్ లో మీరే చూడొచ్చు. కెప్టెన్సీ టాస్క్ ఆడినప్పుడు డాన్స్ 2 ఫ్లోర్స్ పెట్టినప్పుడు తనుజ దివ్య ఇద్దరు ఉన్నప్పుడు హౌస్ మేట్స్ మాక్సిమం దివ్యని ఎందుకు సపోర్ట్ చేశారు, ఈవెన్ ఇమ్మాన్యుయల్ తో సహా. ఆ రోజు అన్నారు చాలా మంది, ఎవరు గౌరవ్ వీళ్ళంతా, తనుజ ఒక రేషన్ మేనేజర్ అయితేనే తట్టుకోలేకపోతున్నాము, కెప్టెన్ అయితే తట్టుకోగలమా? ఆ ప్లేస్ లో దివ్య ఉంటే బాగుంటుంది. ఎందుకంటే కిచెన్ లో ఉన్నప్పుడు దివ్య వడ్డించే విధానం, వండే విధానం, అందరికి పిలిచి ఇచ్చే విధానం, అందరికి రావాలి అనే ఒక విధానం చూశారు కాబట్టి. సో ఇవన్నీ కనిపించట్లేదా? ఇదే కాదు, దివ్య ఆట విషయంలో కూడా అంతే ఆడుతుంది. తనేమి ఆ మధ్యలో ఆగిపోయి చిన్న దెబ్బకి పడిపోయి, మొన్న కళ్యాణ్ దివ్య ఆడిన ఆటలో మాన్స్టర్ నోట్లోకి ఆహారంగా వెళ్ళినప్పుడు కళ్యాణ్ తోసిన తోపుకి దివ్య పడిపోయి వెంటనే లేచింది. మళ్ళీ అక్కడేమో ఆగిపోయి అమ్మ అబ్బా అబ్బా అని చెప్పి కట్లు కట్టుకొని కూర్చోలే. మళ్ళీ వెంటనే దానికి చేతులకి కాళ్ళకేమి మసాజులు చేపించుకోవాలా, మందులు వేయించుకోవాలా. దానికోసమే నేను దివ్యాని సపోర్ట్ చేస్తా. నేను నాలాగే చాలా మంది అనుకున్నారు కాబట్టేనేమో ఈ రోజు ఫెయిట్ మంచిగా వర్క్ చేసి దివ్య ఎలిమినేట్ అవ్వకుండా ఉండడానికి గల కారణం కదా. ఇదే ట్విస్ట్ అంటే. ఎలిమినేట్ అయిపోతున్న దివ్య సేవ్ అవ్వడం ఏంటి అసలు? ఇన్నిసార్లు ఆ పౌరాస్త్ర ఏదైతే ఉందో ఇన్నిసార్లు వాడతామా? నేను ఫస్ట్ టైం చూస్తున్నాను బిగ్ బాస్ చరిత్రలో. అసలు నిజంగా దివ్య సేవ్ అవడం అయితే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. మీరు కూడా తెలుగు అమ్మాయి అని సపోర్ట్ చేయాలనుకుంటే దివ్యకి సపోర్ట్ చేయండి. లేదు మేము బయట వాళ్ళనే సపోర్ట్ చేస్తాం, మా అమ్మాయి ఎటుపోయినా పర్లేదు, మా అమ్మాయిల కన్నా వాళ్ళే కావాలనుకుంటే చేసుకోండి, మీ ఇష్టం. అది మీ ఇంటెన్షన్. నా అనలైజ్ చెప్తున్నాను, నా ఇష్టం, నేను చెప్తున్నాను నా ఇష్టం కాబట్టి.